స్లాగ్ జనరేట్ అవుతుంది. ఈ ఎప్పుడైతే కరగబెడతామో స్లాగ్ జనరేట్ అవుతుంది వేస్ట్. ఆ వేస్ట్ అన్నిటిని కూడా మాకు యూస్ఫుల్. దానికి క్రష్ చేస్తాము, దాంట్లో నుంచి మొత్తం మేము ఇనుప సామాన్ ఉంటుంది కదా అది తీసేసుకుంటాం మ్యాగ్నెట్ పెట్టి. ఓకేనా, దానికి సెపరేట్ మెషిన్ ఉంది. తర్వాత స్లాగ్ క్రషర్ అంటారు దాన్ని. దాంతో ఇది మనకు తర్వాత దానిలో వచ్చిన మట్టి కూడా ఈ బ్రిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకుపోతారు, కొనుక్కొని తీసుకుపోతారు. ఎక్కడ మీకు వేస్ట్ లేదు దీనిలో, ఎలాంటి వేస్ట్ లేదు. తర్వాత ఇంకోటి మనకు ఎయిర్లో పొల్యూషన్ వస్తుంది, ఇప్పుడైతే ఎక్కడ పొల్యూషన్ కనిపిస్తలేదు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే నేను చెప్తాను ఎందుకు రాదు అంటే, ఇది బ్యాక్ ఫిల్టర్స్ మేము ఏదైతే పెట్టామో థర్మాక్స్ వాళ్ళతో పెట్టించాము ఇండస్ట్రీకి బ్యాక్ ఫిల్టర్స్. సోలనైట్ వాల్స్తో ఉంటే ఏంటంటే ఏదైతే డస్ట్ ఉందో అక్కడనే పడిపోతుంది గాలి కొట్టి. ఈ డస్ట్ కూడా కలెక్ట్ చేసి అది కూడా బ్రిక్ మ్యానుఫ్యాక్చర్ తీసుకుపోతారు. ఎలాంటి మాకు కాలుష్యం లేదు, వేస్ట్ కూడా జనరేట్ అయింది కూడా బ్రిక్ మ్యానుఫ్యాక్చర్ ఇస్తే వాళ్ళు తీసుకుపోయి బ్రిక్ తయారు చేసుకుంటారు సార్. తర్వాత వాటర్ అయితే జనరేట్ కాదు. తర్వాత ధ్వని అంటారు, ధ్వని కూడా మేము ఎక్కడ అంత జనరేట్ కానే కాదు, మాకు అసలు జనరేషనే ఉంటుంది. సౌండ్ పొల్యూషన్ కూడా మానిటర్ చేసాము ఇక్కడ. ఎప్పుడు ప్రతి నెల మేము సబ్మిట్ చేస్తూ ఉంటాం రిపోర్ట్స్ ఎవరికి, ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్ తోటి. తర్వాత పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు మీ ఎంత ధ్వని వస్తుంది. మాకు వేరే ఇండస్ట్రీస్తో సంబంధం కానీ బట్ మా దగ్గర అయితే ఎలాంటి పొల్యూషన్ కాదు. తర్వాత ఇక్కడ అన్ని దగ్గర ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఆన్లైన్ మానిటరింగ్స్ ఉన్నాయి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ మానిటరింగ్ ఉన్నది, కెమెరా కూడా ఉన్నది పెట్టించాము పొల్యూషన్ బోర్డులో. ఆ కెమెరాతో మీరు టీఎస్పీసీబీ వెబ్సైట్ ఉంది కదా దాని మీద చూసుకోవచ్చు, మీరే చూసుకోవచ్చు ఇండస్ట్రీ పొల్యూషన్ చేస్తుందా లేదా, అసలు ఎయిర్లో ఎంత పోతుంది, కాలుష్యం ఎంత పోతుంది. మైక్రోగ్రామ్స్ 100 మైక్రోగ్రామ్స్ అంటే కనిపించదు కూడా, మీ కళ్ళకు కూడా కనిపించింది. అయినా కానీ 100 పెట్టారు, దానికంటే కిందనే ఉంటుంది. 40-50 కంటే ఎక్కువ పోనే పోతుంది.